గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి నామినేషన్లు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. దేశ జనాభా 144.17 కోట్లు. యుఎన్ఓ నివేదిక. సూర్యుని భగభగలు. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. సర్వసన్నద్ధం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కలెక్టర్ ఢిల్లీరావు. దుబాయ్లో అనూహ్య వర్షాలు. కృత్రిమ సూర్యగ్రహణం. మిషన్ ప్రోబా. అధునాతన సాంకేతికతతో అయోధ్యలో అద్భుతం. సోషల్ మీడియా వెర్రిముదిరి. కన్నబిడ్డను చంపుకున్న తండ్రి. ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం. నెతన్యాహు. ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం. అటానమస్ లోను ఏపీ అదుర్స్. అదరగొట్టిన ఢిల్లీ. గుజరాత్ పై విజయం. వేసవి సమస్యలకు కొబ్బరి పువ్వుతో చెక్. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రంలో నేటి నుంచి నామినేషన్లు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రోజు నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాలలో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయవలసి ఉంటుందని, నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డ్ చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేటి నుంచే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాల్లో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్ ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. సూర్యుని భగభగలు. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. పలు చోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుండి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం నాడు అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక ఈరోజు 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. దేశ జనాభా 144.17 కోట్లు. భారతదేశ జనాభా 144.17 కోట్లకు చేరుకున్నట్లుగా ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ UNFPA అంచనా వేసింది. ఈ మేరకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికను విడుదల చేసింది. ఇండియాలోని మొత్తం జనాభాలో 24% మంది 14 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17%, 10 నుంచి 24 ఏళ్లలోపు వారు 26%, 15 నుంచి 64 ఏళ్లలోపు వారు 68% మంది ఉన్నారని వివరించింది. 65 ఏళ్లు దాటిన వారు దేశ జనాభాలో 7% ఉన్నారట. ఇండియాలో పురుషుల్లో సగటు జీవనకాలం 71 ఏళ్లు కాగా స్త్రీలలో 74 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా మరో 77 సంవత్సరాలలో రెట్టింపు కానున్నారని తెలియజేసింది. భారత్ పొరుగు దేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకు చేరింది. దుబాయ్లో అనూహ్య వర్షాలు. మాడ పగిలిపోయే ఎండవేడికి ఎడార్లకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో UAE తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవి పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టుగా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 1.5 సంవత్సరంలో పడవలసిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని అధికారులు తెలియజేశారు. స్కూళ్లను సైతం మూసివేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. సర్వసన్నద్ధం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియకు పూర్తి స్థాయిలో సమాయత్తమైనట్లుగా ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దిల్లీరావు తెలియజేశారు. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలలోపు ఆర్ఓల సంతకంతో తెలుగు, ఇంగ్లీష్ నామినేషన్లకు సంబంధించి ఫారం 1 పబ్లిక్ నోటీస్ జారీ చేశామన్నారు. దీనిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థితో కలుపుకొని గరిష్టంగా 5గురికి మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అనుమతి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్ఓ కార్యాలయం బయట, లోపల కూడా సీసీటీవీ ఏర్పాట్లు చేశామన్నారు. అధునాతన సాంకేతికతతో అయోధ్యలో అద్భుతం. ఉత్తరప్రదేశ్లో అయోధ్య ఆలయంలో అధునాతన సాంకేతిక సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం మాదిరిగా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ఈ విధంగా ప్రత్యేకంగా నిర్మించారు. ఇలా శ్రీరాముడి విగ్రహంపై సూర్యకాంతిని తిలకంలా పడేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ 19 సంవత్సరాల పాటు నిరాటంకంగా పనిచేసేలా రూపొందించారు. కృత్రిమ సూర్యగ్రహణం మిషన్ ప్రోబా. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇలాంటి సూర్యగ్రహణాన్ని కృత్రిమంగా సృష్టించవచ్చా?
సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2 శాటిలైట్లను పంపించి సూర్యుడిని కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడేలా చేయవచ్చునని వీరు చెబుతున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మన ఇస్రోకు చెందిన సోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ఉపయోగించి 2 శాటిలైట్స్ను ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఈ శాటిలైట్ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రోబా 3 పేరుతో పిలుస్తున్న ఈ ప్రయోగం విజయం సాధిస్తే ప్రపంచంలోనే మొదటి మానవ నిర్మిత సూర్యగ్రహణం ఏర్పాటవుతుంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఈ దిశగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో విజయం సాధిస్తామని వారు విశ్వాసంతో ఉన్నారు. ఈఎస్ఏ ఇందుకోసం మిషన్ ప్రోబా 3ని చేపట్టింది. సూర్యుడిలో కొంత భాగాన్ని శాటిలైట్స్ ద్వారా కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తారు. ఈఎస్ఏ 2 ఉపగ్రహాలను ప్రయోగించడానికి సిద్ధమైంది. ప్రోబా 3 అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి కానుంది. సోలార్ విండ్ డైనమిక్స్కు సంబంధించి అనేక పరిష్కారం కాని ప్రశ్నలకు వీటి ద్వారా పరిష్కరించే సామర్థ్యాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 శాటిలైట్స్కు బెల్గాంలో తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్లో పిఎస్ఎల్వి ద్వారా వీటిని ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రోబా 3 ఉపగ్రహాలతో సృష్టించే ఈ కృత్రిమ సూర్యగ్రహణాన్ని భూమిపై నుంచి తిలకించేందుకు కనిపించదు. కన్నబిడ్డను చంపుకున్న ఇన్ఫ్లుయెన్సర్. సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రష్యాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ప్రయోగాలకు సొంత బిడ్డే బలయ్యాడు. మ్యాక్సిమ్ లైటీ అనే ఇన్ఫ్లుయెన్సర్ పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్ల గురించి చెబుతూ సోషల్ మీడియాలో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసేవాడు. మనిషి బతకడానికి అసలు ఆహారమే అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితో ఎంతకాలమైనా జీవించవచ్చనేది అతడి భ్రమ. దీనిని నిరూపించటం కోసం నెల్ల పసికందు అయిన సొంత బిడ్డపై ప్రయోగానికి సిద్ధమయ్యాడు. భార్య ఎంత వారించినా మ్యాక్సిమ్ వినలేదు. ఆ శిశువుకు పాలు పట్టవద్దని హెచ్చరించేవాడు. చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తున్నా ఎండలో ఉంచితే రోగనిరోధక శక్తి దానంతటా అదే పెరిగి కోలుకుంటాడని మొండిగా వాదించేవాడు. తల్లి ఆగలేక ఒక్కోసారి దొంగచాటుగా పాలు పట్టేది. బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇబ్బంది పడుతున్నా వైద్యుల వద్దకు తీసుకువెళ్లలేదు. బలహీనంగా ఉన్న చిన్నారిని చన్నీటిలో ముంచేవాడు. దీనివల్ల శరీరం దృఢంగా తయారవుతుంది అనేవాడు. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించి శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవడంతో ఇతరుల ఒత్తిడితో బిడ్డను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటి బాబు ప్రాణాలు కోల్పోయాడు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా సహా పలు సమస్యల వల్ల చిన్నారి మృతి చెందినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు మ్యాక్సిమ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి తల్లి విషయం మొత్తం చెప్పేసింది. కోర్టు ఆమెకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది విచారణ తరువాత మ్యాక్సిమ్ నేరాన్ని అంగీకరించడంతో అతడికి 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అయితే అందరికీ పచ్చి కూరగాయలు తినమని చెప్పే అతడే జైలులో నూడిల్స్ మాంసాహారం అందించమని కోరడం కొసమెరుపు. ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం నెతన్యాహు. ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలను తాము పట్టించుకోబోమని తెలిపారు. బుధవారం కేబినెట్ సహచరులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరాన్పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన టెల్ అవీవ్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని నెతన్యాహు కామెరూన్కు తెలిపారు. ఇరాన్పై స్పందించాలని ఇజ్రాయేలీలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా బలంగా స్పందించాలని మేం చెప్పామని కామెరూన్ అన్నారు. ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం. ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెట్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్ సినాల్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి
కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్ఏబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్ శ్రీరామ్ కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా మండలంలోని పెదవుల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్కు తీసుకువెళ్తున్నట్లు చెప్పాడు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఏరంరెడ్డి మాల కొండారెడ్డి ఇంటిని తనిఖీ చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి. పెదవుల్లగల్లు, ముండ్లమూరు, మారెల్ల గ్రామాలలో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఈ కేసులను నిందితులు సేకరించారు. 11,825 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 20.63 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. అటానమస్లోనూ ఏపీ అదూర్స్. ఉన్నత విద్యా కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్ కళాశాలలు కలిగిన మొదటి 5 రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలతో ఏపీ 3వ స్థానంలో నిలుస్తోంది. ఏపీ తరువాత తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. ఈ కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. అదరగొట్టిన ఢిల్లీ, గుజరాత్పై విజయం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో 3 స్థానాలు ఎగబాకింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ టోర్నీలో టైటాన్స్కిదే అత్యల్ప స్కోరు. రషీద్ ఖాన్ 24 బంతుల్లో 31 మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ 10 బంతుల్లో 20 ఇచ్చిన శుభారంభంతో గెలుపుకు పునాది పడింది. చక్కని కెప్టెన్సీతో పాటు 2 క్యాచ్లు, 2 స్టంపింగ్లు చేసిన రిషబ్ పంత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన రషీద్ కొద్దిసేపు పోరాటం మినహా గుజరాత్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. ఆశాంతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఇషాంత్ బౌలింగ్లోనే పంత్ చక్కటి క్యాచ్తో డేవిడ్ మిల్లర్ అవుట్ కావడంతో పవర్ ప్లేను టైటాన్స్ 30/4 వద్ద ముగించింది. పార్ట్ టైం స్పిన్నర్ స్టబ్స్ కూడా తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీయడంతో గుజరాత్ పరిస్థితి మరింత దిగజారింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన రషీద్ కొన్ని పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు. ఆశలు పెట్టుకున్న రాహుల్ తెవాటియాను, అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకపుచ్చుకోగా మిగతా బ్యాటర్ల ఆట లాంఛనమే అయింది. స్వల్ప లక్ష్య ఛేదంలో కొంత తడబడినా చివరకు ఢిల్లీ ఎలాంటి ప్రమాదం లేకుండా విజయం సాధించింది. వేసవి సమస్యలకు కొబ్బరి పువ్వుతో చెక్. కొబ్బరి పువ్వు తినడానికి రుచిగా ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలను కూడా కలిగి ఉంది. కొబ్బరి పువ్వులోని పొటాషియం కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించి గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. దీనిలో విలువైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనిలోని అధిక పీచు జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని వదిలిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తాయి. పోషకభరితమైన కొబ్బరి పువ్వు అరటిపండుల తక్షణ శక్తిని కూడా అందజేస్తుంది. అంతేకాకుండా డీహైడ్రేషన్కు గురి కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది అన్ని విధాల వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో 4వ విడతకు నేడే నోటిఫికేషన్. మే 13న దేశవ్యాప్తంగా 96 లోక్సభ స్థానాల్లో పోలింగ్. వీసెట్ 2024 ఫలితాల విడుదల. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు కౌన్సిలింగ్. టైమ్ జాబితాలో సత్య నాదెల్లా, ఆలియా భట్. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి.
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. 61 మందికి గాయాలు కూడా అయ్యాయి. జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ. శీతల్ దేవి అద్భుతం. ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి అర్జున అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. 2 చేతులు కూడా లేని శీతల్ ఖేలో ఇండియా క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీపడి రజత పతకం సాధించడం విశేషం. టైమ్ టాప్ 100 జాబితాలో రెజ్లర్ సాక్షి. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్కు చోటు దక్కింది. యూకీ జోడీ సంచలనం. BMW ఓపెన్ ATP 250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ ఆల్సానో ఒలివెట్టి జోడీ సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్లో 11 ఏసులతో అదరగొట్టిన యూకీ ఒలివెట్టి జోడీ నిర్ణాయక టై బ్రేక్లో పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రాబర్ట్ గాలోవే, ఇవాన్ కింగీలతో యూకీ ఒలివెట్టి జోడీ తలపడతారు. గ్రూప్ దశలోనే శ్రీజ మణికా నిష్క్రమణ. ITTF ప్రపంచ కప్ టోర్నీలో భారత అగ్రశ్రేణి మహిళా క్రీడాకారులు మణికా బత్రా, ఆకుల శ్రీజలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. నేడు పాక్ కివీస్ తొలి T20 రాత్రి 7:30 గంటల నుండి ప్రారంభం. IPLలో నేడు పంజాబ్ వర్సెస్ ముంబై ముల్లాన్పూర్ వేదికగా రాత్రి 7:30 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.